అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దావిడ గొర్రెలు కాచుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ గొర్రెలు కాచుకుంటూ నది ఒడ్డుకెళ్ళింది. అక్కడ గొర్రెలు మేపుతూ ఆ ఒడ్డున కూర్చొని ఆ నదిలో ఒక ఎర్రటి రాయి ఒకటి బాగా చూడడానికి అందంగా ఉందని ఇంటికి వెళ్ళేటప్పుడు తనతో పాటు తీసుకెళ్ళింది. దాన్ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే తలుపు తీస్తుంటే అది పడిపోతూ ఉంది. ఆ తలుపుకి జారకుండా దాన్ని రిపేర్ చేయించుకోలేక పాపం ఆ తలుపుకి కింద ఆ తలుపు పడిపోకుండా అడ్డుగా పెట్టింది. అలా దాదాపు 60 సంవత్సరాలు ఆ తలుపుకి అడ్డు పెట్టుకుంటానే ఉండింది ఆ రాయిని. అయితే ఆమెకి పాపం కాలం తీసుకెళ్ళిపోయింది. 60 ఏళ్ళ తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చారు. ఆమెకి కార్యక్రమాలన్నీ చేశారు. వచ్చిన బంధువుల్లో ఒక ఆయన అక్కడున్న రాయిని చూసి ఆయనకు అనుమానం వచ్చి ఆ రాయిని పరీక్షకు పంపిస్తే అది జాతి రత్నం అని తేలింది. అంతటి విలువైన జాతి రత్నాన్ని ఆమె ఇన్ని రోజులు 60 సంవత్సరాలు దాదాపుగా ఆమె ఇంటి గుమ్మానున్న తలుపుకి అడ్డుగా పెట్టుకుంది. ఎప్పుడైతే దానికి విలువ ఉందని తెలిసిందో ఇప్పుడు అది సెక్యూరిటీ గార్డు మధ్యలో ఒక మ్యూజియంలో గవర్నమెంట్ దానికి సెక్యూరిటీని ఇచ్చి పెట్టుకుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నీకైనా నాకైనా విలువ విలువ సంపాదించుకోవాలి. విలువ లేని జీవితం వ్యర్థం. ఇప్పుడు ఆ యొక్క జాతి రత్నం యొక్క విలువ ఎంతో తెలుసా? 70 కోట్లు. ఆ 70 కోట్లు ఆ బంధువులకి గవర్నమెంట్ 11 కోట్లు ఇచ్చింది. దాన్ని ఇప్పుడు మ్యూజియంలో పెట్టుకొని ఎంచక్కా వచ్చేపోయే వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో జాతి రత్నం లాగా విలువైన ప్రవర్తనతో కలిగి ఉండాలి. అదే అందరికీ మంచిది. ఆ విలువ ఉన్నప్పుడు నువ్వు కూడా జాతి రత్నం లాగా మెరుస్తావు.